బ్యాంక్‌లో లోన్స్ తీసుకొని బ్రాయిలర్ అండ్ లేయర్ ఫార్మ్స్ పెట్టిన రైతులు దాదాపు 99% మంది నష్టపోతున్నారు. లోన్ తీసుకొని పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టి నెలకు లక్షలు సంపాదించొచ్చు అని అనుకొని మొదలుపెట్టిన చాలామంది రైతులు చివరికి నష్టాల్లోకైతే వెళ్తున్నారు. కొంత పెద్ద స్థాయి వ్యక్తులకు మాత్రమే త్వరగా బ్యాంక్ లోన్స్ వస్తాయి. అందరికీ రావడం అనేది పచ్చి అబద్ధం. చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి విసుకొచ్చి ఇక్కడే కొంతమంది డ్రాప్ అయిపోతారు. మరికొంతమంది కొంత ముందుకెళ్ళి లోన్స్ శాంక్షన్ తెచ్చుకున్నా కూడా బ్యాంక్ నుండి పేమెంట్స్ అనేవి మనకు టైంకి రావు. కన్స్ట్రక్షన్ మొదలు పెడితే మధ్యలో ఆగిపోయిన ఫార్మ్స్ చాలా ఉన్నాయి. మరొక ముఖ్యమైన సమస్య, వ్యవసాయ భూమి కాకుండా షూరిటీగా పట్టణాల్లో ఇల్లు కానీ ప్లాట్స్ కానీ పెట్టమంటారు. ఎంతమంది రైతులకు వీలు పడే విషయం ఇది. లేదంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీని షూరిటీ సంతకం పెట్టమంటారు. ఎవరు మాత్రం మన కోసం ఎందుకు సంతకం పెడతారు? వాళ్ళ జీవితాలను తాకట్టు మన కోసం ఎందుకు పెడతారు? ఈ సమస్యలన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిన అరాకొర నిధులతో పని పూర్తి చేసినా కూడా మొత్తం డబ్బు ఇక్కడే అయిపోతుంది. రన్నింగ్ క్యాపిటల్ లేకుండా వ్యాపారాన్ని విజయవంతంగా నడపలేము. పౌల్ట్రీ ఫార్మింగ్ చెడ్డ బిజినెస్ అయితే కాదు, కానీ లోన్స్ తీసుకొని పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టడం అంటే బిజినెస్ రిస్క్ ప్లస్ ఫైనాన్షియల్ రిస్క్ రెండు కలిపి తీసుకోవడము. మీ దగ్గర ఓన్ క్యాపిటల్ ఉంది, మార్కెట్ నాలెడ్జ్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, వరస్ట్ కేసులో ఈఎంఐ కట్టే స్తోమత ఉంది అంటే ఇది మేనేజబుల్ బిజినెస్. కానీ లోన్స్ తీసుకుంటా, షెడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తా, బర్డ్స్ పెంచుతా, లాభం వస్తుంది, ఈఎంఐ కట్టేస్తా అనే సింపుల్ క్యాలిక్యులేషన్స్తో పౌల్ట్రీ ఫార్మ్స్ మొదలు పెడితే ఒక్క చిన్న తప్పు జీవితాల్ని తారుమారు చేస్తుంది. పౌల్ట్రీ ఫామ్ పెట్టే ముందు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని మాత్రమే కాదు, వరస్ట్ కేసులో ఎంత నష్టం వస్తుంది, ఆ నష్టాన్ని నేను తట్టుకోగలనా అని లెక్కలు వేసుకోవాలి. పౌల్ట్రీ ఫార్మింగ్లో లాభాలు ఉంటాయి అనేది ఎంత నిజమో అంతకు మించిన నష్టాలు కూడా ఉంటాయి. 4 బ్యాచ్లో నష్టం వచ్చినా తట్టుకునే ఆర్థిక వెసులుబాటు ఉండాలి. అప్పులు చేసి పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టకండి, కుటుంబాలను అప్పుల పాలు చేయకండి.